మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. బోడుప్పల్లో భార్యను ఒక మహేందర్ రెడ్డి అనే వ్యక్తి అతి కిరాతకంగా చంపేసిన జరిగింది. ఇప్పుడు అనుమానంతో చేశాడు. అది అలాంటిదే ఇక్కడ కూడా, ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అటువంటిదే జరిగింది. ఏంటి ఎందుకు ఈ మధ్య ఇటువంటి క్రైమ్స్ ఎక్కువైపోయి ఏంటి మనుషుల్లో సాఫ్ట్నెస్ పోతున్నా? ఇందుకు కారణం ఏంటంటే సాఫ్ట్నెస్ పోతుందా అనేది కాదండి. ఇక్కడ భర్తల్ని చంపేస్తున్నటువంటి భార్యల సన్నివేశాలు చూసినప్పుడు ఏం జరుగుతోంది, ఆడవాళ్ళు ఇలా చంపేస్తున్నారు అని మాట్లాడతారు కొంతమంది. అలాగే ఇటువైపుకి జరుగుతుంది. అంటే భర్త వెళ్ళి భార్యను చంపేయటం అనేది క్వైట్ కామన్, మనం చాలా కాలం నుంచి చూస్తున్న వ్యవహారమే. అంటే దీనికి రీజన్ ఏమిటి అంటే, ఎందుకు వీళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకున్నారట కొంతకాలం. ఆ అమ్మాయి విడిపోయి మహబూబ్ నగర్ లో ఉంటుంది, వాళ్ళ ఫాదర్ వాళ్ళ దగ్గర ఉంటుందా. ఇద్దరు పిల్లలట. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని తన పని తాను చేసుకుంటూ అక్కడ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ప్రేమతో మొదలై తర్వాత ఘర్షణలుగా మారింది. అంటే ఈ ఘర్షణలుగా మారటానికి వీళ్ళిద్దరూ అంటే ఒక రకంగా ఆ అమ్మాయి మీద అతని జులుం నడిచి ఉండొచ్చు. ఆ అమ్మాయి ఏదో చెప్పుండొచ్చు అతనికి అడ్వైజెస్. అంటే జీవితాన్ని నడిపించే పద్ధతికి సంబంధించి ఇద్దరు కలిసి సమన్వయంతో వెళ్ళగలగాలి. ఎవరి బ్రాటప్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నంత మాత్రాన్ని ఒకేలా ఆలోచిస్తారనేది భ్రమ. భార్యాభర్తలు ఇద్దరు ఒకేలా ఆలోచించరు. ఈ ప్రతి విషయం కూడా వాళ్ళిద్దరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కో పద్ధతిలో అర్థం అవుతుంది. అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ పద్ధతిలో నడవాలి అని వాళ్ళు అనుకుంటారు, వీళ్ళ పద్ధతిలో నడవాలని వీళ్ళు అనుకుంటారు. ఆ మధ్య సమన్వయం కోసం ఎవరో ఒకళ్ళు తగ్గాలి, ఇద్దరు తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే పక్క మనిషితో అకామిడేట్ అయ్యి ముందుకు వెళ్ళటం అనేది ఒక డెమోక్రటిక్ నేచర్ ఉంటే అవుతుంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే బుల్డోజ్ చేయడం జరుగుతుంది. నేను చెప్పాను కదా, నేను చెప్పింది నువ్వు ఎందుకు వినవు అని. అది రెండు వైపుల నుంచి జరగచ్చు. అది ఘర్షణకి దారితీస్తుంది. ఈ ఘర్షణలు పదే పదే జరిగితాయి. అంటే జనరల్ గా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్న చోట కొంతవరకు, అంటే భర్త బాగా సంపాదించేవాడైనప్పుడు ఆ సంపాదన అనేటువంటి వెసులుబాటు చూసి చాలా లోపాలని, ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంత కన్సిడర్ చేసి ముందుకు కొనసాగేటువంటి భార్యలు ఉంటారు. అంటే ప్రతి ఫ్యామిలీలోనూ గొడవలు ఉంటాయని కాదు, గొడవలు ఉంటాయి, దానికి ఏదో రాజీ పడతారు. ఈ రాజీ జరగటానికి డెమోక్రటిక్ గా ఆలోచించి ఫోన్లే మనమే సర్దుకుపోదాం, ప్రతి చిన్న విషయాన్ని పెంచుకుంటూ వెళ్ళటం అవసరమా అనుకుని రాజీ పడేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఫైనాన్షియల్ స్టేటస్, దొరుకుతున్నటువంటి స్టేటస్, దీన్ని డిస్టర్బ్ చేసుకోవడం అవసరమా అనే ఉద్దేశంతో రాజీ పడతారు. అయితే ప్రధానంగా రాజీ పడటం అనేది మహిళల వైపు నుంచే జరుగుతుంది. భార్యల వైపు నుంచి రాజీ పడటమే ఎక్కువ జరుగుతుంది. అయితే భర్తల వైపు నుంచి రాజీ పడటం కూడా ఉంటుంది ఒక ఏరియాలో. దానికి కేవలం ఆర్థికమే మూలం కాకపోవచ్చు. సర్దుకుపోదాం, ఇప్పుడు ఎందుకు ఇది ప్రపంచం తెలియాల్సిన అవసరం ఉందా అన్న పద్ధతిలో పెడతారు. ఇక అది బట్ కుదరని పరిస్థితికి వచ్చినప్పుడు డివోర్స్ తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అసలు డివోర్స్ అనేటువంటి ప్రోగ్రామ్ పెట్టిందే దీనికోసం. కలిసి జీవించలేని పరిస్థితి ఉన్నప్పుడు విడిపోవడం సుఖం అని ఏర్పాటు చేసినటువంటి చట్టం అది. కాబట్టి ఈ వెసులుబాటు ఉండగా ఒకళ్ళనొకళ్ళు నిర్మూలించుకోవాలి అనేటువంటి పద్ధతిలో ఎందుకు ఆలోచించాలి? అంటే ఈ అవకాశం లేకపోతే నిర్మూలనే మార్గం అనే పరిస్థితికి రావచ్చు. కానీ విడిపోయే హక్కు ఉంది కదా, విడిపోవడానికి ఒక సౌలభ్యం ఉంది. ఉన్నప్పుడు ఎందుకు కలిసి ఉండాలి? పెళ్లి చేసుకున్నావు, నువ్వు ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, ఆ అమ్మాయితో కొంత ట్రావెల్ ఉంది, నీకు ఇద్దరు పిల్లలు పుట్టారు, రకరకాల కారణాల చేత మీ మధ్య గొడవలు ఉన్నాయి, ఆ అమ్మాయి అభిప్రాయాలు నీకు నచ్చి ఉండకపోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇష్యూ వస్తోంది, అంటే ఆ అమ్మాయి మీద అనుమానంతో అంటున్నారు. ఈ అనుమానము అనేది మేబీ ఏదైనా ఆ అమ్మాయికి ఇతర సంబంధాలు ఉన్నాయి అనే అనుమానం కావచ్చు, సంబంధాలు ఉన్నాయి అని అనుమానము కావచ్చు, అది నిజం కూడా అయి ఉండొచ్చు. నిజం అయినప్పటికీ నువ్వు కన్సిడర్ చేసి నువ్వు నాతో ఇష్టం లేకుండా
వేరే వాళ్ళతో ఉంటున్నావు అంటే నా పట్ల ఇష్టం లేదనే విషయం నాకు అర్థమైంది కాబట్టి మనం విడిపోదాం. నువ్వు ఎవరితో అయితే బాగుంటుందని కొనసాగుతున్నావు వాళ్ళతో ఉండు అని, లేకపోతే ఈ పద్ధతిలో నేను నీతో ఉండలేను, నువ్వు ఆ పద్ధతి కొనసాగించదలుచుకుంటే విడిపోదాం, నీ దూరంలో నువ్వు ఉండు అని చెప్పుండొచ్చు. అంటే డెమోక్రటిక్ గా సెటిల్ చేసుకోవాల్సిన విషయమే ఏదైనా. ఎవరికైనా సరే ఇంకొక మనిషి భార్య అయినప్పటికీ ఆవిడకి ఇల్లీగల్ అఫైర్ అని వీడు అనుకుంటున్నాడు, ఆవిడకి ఇతర సంబంధాలు ఉంటే ఉండవచ్చు, వాటిని తప్పు అనేటువంటి హక్కు వీడికి లేదు. భర్తకి నైతిక కోణముతో మాట్లాడటం తప్పు, బుల్డోజ్ చేసే రైట్ లేదు. వారు ఎందుకు హైడ్ చేస్తున్నారు నీ దగ్గర నుంచి అంటే నీకు భయపడి హైడ్ చేస్తున్నారు. నీకు భయపడి హైడ్ చేస్తున్నారు కాబట్టి నీకు తెలిసినప్పుడు నువ్వు వాళ్ళతో సౌమ్యంగా కూర్చుని మాట్లాడి మీరు మీ పద్ధతిలో కొనసాగండి అని చెప్పి సెటిల్ చేసుకోవటం మంచిది. చేసుకుని తన జీవితం తనకు అనుకున్న పద్ధతిలో తను బతకచ్చు. దానికి ఎవరికి అభ్యంతరం ఉండే పరిస్థితి కాదు. అది ఎక్స్పోజ్ చేసుకోకుండా కూడా కోర్టుకు వెళ్ళి సెటిల్ చేసుకోవచ్చు, డైవోర్స్ తీసుకోవచ్చు, లేకపోతే విడిపోయి హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ విడిపోయి ఆవిడ బతుకేదో ఆవిడ బతుకుతోంది అనేది ఈ వార్తల్లో కనిపిస్తున్నటువంటి విషయం. బతుకుతున్నప్పుడు ఎందుకు ఆవిడని ఇతను వెళ్ళి తీసుకెళ్లి ఆ అటవీ ప్రాంతానికి అంటే సోమశిల ఏదో ప్రాజెక్ట్ చూసొద్దాం అని చెప్పి సరదాగా తీసుకెళ్లి మోటార్ బైక్ మీద మార్గ మధ్యంలో చంపేశాడని అతనే అడ్మిట్ చేశాడు, అతనే పోలీసులు ఇంట్రాగేషన్ లో చెప్పాడు అనేది తెలుస్తోంది. అంటే అంత కక్ష ఎందుకు పెంచుకోవాలంటే వీళ్ళలో భార్య అనేది ఒక ప్రాపర్టీ లాగా, అంటే తన గౌరవాన్ని నిలబెట్టే మనిషిలాగా అనుకుని తనను అగౌరవపరిచింది అని పర్సనల్ గా విపరీతంగా తీసేసుకుని దాన్ని చంపేసే లెవెల్ కక్షని పెంచుకుంటూ వెళ్ళాడు అతను అనేది అర్థం అవుతుంది. అందులో భాగంగా అంటే దీనికి సమాజం కూడా కొంత దోహదం చేస్తుంది. సమాజం అంటే వాటి చుట్టూ ఉండేటువంటి ఒక సొసైటీ ఏడుస్తుంది కదా, వాడి ఫ్రెండ్ సర్కిల్, కుటుంబము, నువ్వు నీ భార్యను అదుపులో పెట్టుకోలేకపోయావు, ఇవన్నీ రిపీటెడ్ గా మాట్లాడుతూ ఉంటారు. అంటే వీడు నిజానికి దాన్ని మర్చిపోవాలనుకున్న ఈ ప్రపంచం వాడిని మర్చిపోనివ్వదు. ఇలాంటి ధోరణులు విపరీతంగా ఉన్నాయి. రెండోది, మగపిల్లలు చాలా ఫండమెంటలిస్టులుగా మారిపోతున్నారు ఈ ప్రపంచంలో. అంటే ఆడపిల్లలు చూజీగా పెడుతున్నారు, మగపిల్లలు మరీ ఫండమెంటల్ లైన్ లో మరీ వెనక్కి బ్యాక్ రన్నింగ్ లో ఉన్నారు. ఆడపిల్లలు ముందుకు పరిగెడుతుంటే మగపిల్లలు వెనక్కి పరిగెడుతున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది సమాజంలో. ఇప్పుడు కాదు, దాదాపు 20 ఏళ్ల నుంచి నడుస్తోంది. 20 ఏళ్ళు అంటే అంతకంటే ముందు, అంటే లిబరలైజ్డ్ ఎకానమీలో జరుగుతుంది అది. వీళ్ళకేమో అవకాశాలు ఉన్నాయి, సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, వెసులుబాట్లు ఉన్నాయి, అలాగే చదువుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు గతంలో లాగా ఎంత చదువుకున్నా ఒక మగవాడికి పెళ్ళం కావాల్సిందే కదా, వాడికి వంట చేయటమే కదా మన పని అన్న పద్ధతిలో ఆలోచించేవాళ్ళు. ఆ ధోరణులు ఇప్పుడు లేవు. వాళ్ళు చూజీగా ఉండగలుగుతున్నారు, ఎందుకంటే సెక్స్ రేషియోలో ఉన్నటువంటి ఒక తేడా నడిచింది కొంతకాలం. అంటే మగపిల్లలకి పెళ్లిళ్ళు కానటువంటి పరిస్థితి ఒకటి ఉంది, పెళ్లిళ్ళు కావడం లేదు. అంటే ఎందుకు కావడం లేదంటే ఆడపిల్లలు చూజీగా ఉండటం. ఇప్పుడు ఒకప్పుడు నిరుద్యోగం, వాడు ఉద్యోగం ఏమీ చేయకపోయినా వాడు భవిష్యత్తులో ఉద్యోగం చేస్తాడు అని తండ్రి ఇచ్చిన భరోసా ఆధారంగా, ఆ తండ్రి గారు చూసుకుంటాడులే అనే భరోసా ఆధారంగా పిల్లల్నిచ్చి పెళ్లిళ్ళు చేసేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయినాయి. ఎప్పుడైతే ఆడపిల్లలు చూసిగా ఉంటున్నారో మగపిల్లలు ఫండమెంటలిస్టిక్ లైన్ లోకి వెళ్ళిపోయి ఆడపిల్ల అంటే అలా ఉండాలి అని వీడు ప్రవచనం చెప్తున్నాడు. ఈ పరిస్థితికి మారుతోంది. ఈ ధోరణిలోనే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏదైతే మహబూబ్ నగర్ అమ్మాయిని తీసుకెళ్లి అతను చంపేశాడో భర్త, అతను తన పర్సనల్ లెవెల్లో తన జీవితాన్ని, తన పరువు తీసేసినటువంటి పరిస్థితి. ఇజ్జత్ అనేటువంటి ఒక పదం వాడతారు, ఇజ్జత్ నాశనం చేసేసింది. ఈ ఇజ్జత్ నాశనం చేసింది అనేటువంటి అకౌంట్ లో చంపేశాడు అమ్మాయి. చంపేసి ఉండాలి అంటే వాడిని చుట్టూ ఉన్న సమాజాన్ని వాడు కన్విన్స్, అంటే అమ్మాయి ఎవరికైనా సరే ఏ సందర్భంలోనైనా అవతల మనిషితో అయిష్టత ఏర్పడవచ్చు. అది
ఏ అంశంలోనైనా అయిష్టత ఏర్పడవచ్చు అనే దాన్ని ముందు అడ్మిట్ చేసేలాగా నిన్ను నువ్వు తర్ఫీదు చేసుకోవాలి. నీ భార్యే అయినప్పటికీ ఆవిడ ఒక యూనిట్. ఆ యూనిట్ కి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలతో పాటు వాళ్ళ బ్రాటప్ నుంచి, వాళ్ళకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ల నుంచి వాళ్ళు ప్రతి విషయాన్ని ఒకలా అర్థం చేసుకుంటారు, నీలా అర్థం చేసుకోరు. వాళ్ళ ధోరణిలో వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళ ధోరణిలో వాళ్ళు వ్యవహరిస్తారు. దాన్ని నువ్వు అడ్మిట్ చేయగలిగి ఉండాలి. నువ్వు అనుకున్నట్టుగా నీ భార్య ఉండాలి అనుకోవడంలోనే తప్పు ఉంది. వాళ్ళని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తారు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో కొంత డెమోక్రటిక్ నేచర్ ఎంటర్ అవుతుంది నీళ్ళు. అది చాలా మందిలో లేదు. ఆ లేకపోవడం వలన ఇది జరుగుతుంది. అలాగే ఈ నైతిక కోణంలో విషయాలను చూసి జడ్జి చేసేటువంటి సమాజం ఒకటి ఉంది మనకు చుట్టూ. వీళ్ళు చేసేటువంటి ఒక అంటే విష ప్రచారం అనగాని వాళ్ళు కాకుల్లా పొడుస్తూ ఉంటారు విక్టిమ్ ని. వీడిని విక్టిమ్ అనుకుని, నిజానికి వీడి విక్టిమ్ కాదు, ఆ అమ్మాయి విక్టిమ్ కాదు. ఎవరు బతుకాళ్ళు బతకాలనుకున్నారు, విడిపోయారు హాయిగా, ఎవరు బతుకాళ్ళు బతుకుతున్నారు. ప్రపంచానికి ఏమి సంబంధం దీంతో? కానీ వాడిని పొడుస్తూ ఉండటము, వాడు ఇంటర్నల్ గా ఆల్రెడీ ఆ ఫీలింగ్ లో ఉండటం, ఇవన్నీ కలగలిసి వాడు వెళ్ళి అమ్మాయిని చంపేయాలనే ప్రోగ్రామ్ తోనే వెళ్ళి బయటకు తీసుకెళ్లి చంపేశాడు. వాడు ఇప్పటికీ వాడు జస్టిఫై చేసుకోవడానికి వాడి దగ్గర చాలా ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆ ఆర్గ్యుమెంట్ పూర్తి డొల్ల ఆర్గ్యుమెంట్ అయి ఉండొచ్చు. అంటే వాడు ఏం చెప్తాడు, ఇప్పుడు జైలుకి వెళ్తాడు, అతను అరెస్ట్ చేశారు పోలీసులు, రిమాండ్ కి పంపిస్తే ఏమిటి కేసు అని వాడు ఉన్నటువంటి లాకప్ లో ఎవడో ఒకటి అడుగుతాడు కదా. అడిగినప్పుడు వీడు ఏం చెప్తాడు వాడికి, ఆవిడకి అంటే వాడు 2-3 బూతులు వాడే అమ్మాయి మీద, పెళ్లి చేసుకున్నాం ప్రేమించి కానీ అది ఇలా చేసింది అని చెప్పి ఇంకో 2 బూతులు మాట్లాడతాడు. ఇది అవతల వాడికి సాటిస్ఫాక్షన్ కలిగిస్తుంది. కరెక్ట్ గా చేసావు నువ్వు అంటాడు వాడు. అంటే ప్రపంచం అలా నడుస్తోంది. భార్యాభర్తలు అంటే పెళ్ళైపోగానే వాళ్ళిద్దరూ ఏదో కలిసిపోయినట్టు, పంచదారలో అదే నీళ్లలో పంచదార వేస్తే కలిసిపోయినట్టు కలిసిపోవాలంటే ఎలా కుదురుతుంది? అదొక వ్యక్తి, వీడొక వ్యక్తి. ఇద్దరికి 2 వ్యక్తిత్వాలు ఉంటాయి. 2 వ్యక్తిత్వాలు కలిసి వెళ్ళాలంటే ఇద్దరు రాజీ పడాలి, లేదంటే ఒకళ్ళ అభిప్రాయాలను ఒకళ్ళని గౌరవించుకునే స్థాయి అయినా ఉండాలి. ఈ స్థాయి లేక, ఆ డెమోక్రటిక్ నేచరు లేక, ఘర్షణలు పడి కొట్టుకుని, ఈ కొట్టుకుంటూ రోజువారీ జీవితం గడపడం ఇష్టం లేక ఇంకెక్కడో అట్రాక్ట్ అయ్యి ఇంకెటువైపు డైవర్ట్ అయ్యి అలా వెళ్ళిపోతున్నాయి జీవితాలు. అంటే అవతల మనిషితో రిలేషన్ ని ఎలా నెరపాలి అనే దగ్గర వీడికి ఏమి తర్ఫీదు ఉండదు, ఎవరికి తర్ఫీదు ఉండదు. అసలు ఏమాత్రము ఇంకో మనిషితో ఎలా వ్యవహరించాలనేది తెలియకుండా సడన్ గా బెడ్రూమ్ లోకి పంపించేసిన తర్వాత, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ ఉంది అంటున్నారు, అది ఒక ట్రావెల్ ఉంటుంది కదా కొంతకాలం. ఆ ప్రేమ రోజుల్లో అయినా తెలిసి ఉండాలి వీడేమిటి ఆవిడేమిటి అనేది వీడికి, వీడేమిటి అనేది ఆవిడకి తెలిసి ఉండాలి. ఆ మాత్రం తెలుసుకోని పరిస్థితి ఉందా ఆ అమ్మాయికి? ప్రేమలో ఉన్నప్పుడు అటువంటి బయటపడవు పడతాయి. ప్రేమలో ఉండగా కూడా ఘర్షణలు ఉంటాయి. కొంతమంది అర్థం చేసుకుని బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఇది రూరల్ నేపథ్యంలో నడిచినటువంటి ఓ లవ్ స్టోరీ కావచ్చు. ఆ టైంలో అలాంటి ఇష్యూస్ రైజ్ అయి ఉండకపోవచ్చు వాళ్ళ మధ్య. వాడికి ఉన్నటువంటి ప్రెజర్ రీత్యా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది చాలా ఒక సాహసం గాను, వాడి జీవితంలో ఒక గొప్ప అచీవ్మెంట్ గాను చూసి ఉండొచ్చు. దాన్ని అలాగే ప్రొజెక్ట్ చేసుకుని ఉండొచ్చు. అంత ప్రొజెక్షన్ ఇచ్చేసుకున్న తర్వాత, అంత ఎక్స్పెక్టేషన్స్ లో ఈ సినిమా మొదలైన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే పరిస్థితుల్లో అక్కడ సినిమా లేనప్పుడు ఎలాగైతే డిజాస్టర్ ట్రాక్ వస్తుందో, అలాంటి డిజాస్టర్ ట్రాక్ వీడి కాపురం మీద మార్కెట్ లో ప్రవేశించిందని వీడు అనుకుని ఆ అమ్మాయితో ఘర్షణలు పడి ఫైనల్ గా విడిపోయి ఎవరు బతుకాళ్ళు బతుకుదాం అనుకున్న తర్వాత వదిలేసి ఊరుకోకుండా అప్పటికీ వాడిని వెంటపడి సమాజం పడవటం, వీడు ఆల్రెడీ ఆ సఫరింగ్ లో ఉండటం, ఇవన్నీ కనెక్ట్ అయ్యి వాడు వెళ్ళి అమ్మాయిని చంపేశాడు. కాబట్టి ఇది సీరియస్ గానే వాడికి శిక్ష పడాలి. అయితే దీంతో పాటు
ఒక ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు కాదు, జరుగుతూ ఉన్నాయి సంవత్సరాలు, దశాబ్దాలు. మానవ చరిత్ర మొదలైనప్పటి నుంచి పెళ్లి అనే వ్యవస్థ పుట్టినప్పటి నుంచి జరుగుతూనే ఉంది. పెళ్లి అంటే ఇద్దరు చచ్చినట్టు కలిసి బతకాలి అని చెప్పడం కాదు. పెళ్లి అనే కార్యక్రమం చేసేటప్పుడు ఇద్దరిని కలిపి ఉంచాలనుకున్నప్పుడు ముందు వాళ్ళతో కూర్చోబెట్టి మీరు కలిసి ఉండబోతున్నారు, కలిసి ఉండగలిగిన పరిస్థితి ఉందా మీ మధ్య అని ఒక వెరిఫికేషన్ క్యాంపెయిన్ చేయాలి కదా. అది చేసి అప్పుడు వాళ్ళిద్దరిని కలిపి ఉంచితే బాగుంటుంది. అలాగే వాళ్ళకి ఏ క్షణమైనా విడిపోవడానికి ఒక సౌలభ్యం కల్పించాలి. ఎప్పుడు వాడితో ఉండటానికి నీకు ఇబ్బంది అనిపించినా, లేదు ఎప్పుడు ఆ అమ్మాయితో ఉండటం నీకు ఇబ్బంది అనిపించినా విడిపోవటానికి ఒక సౌలభ్యం ఉంది మీకు అని నిజానికి విడిపోయే హక్కుని రిజర్వ్ చేస్తూ పెళ్లిళ్ళు చేస్తే ముందే చెప్పి, మీరు ఏ క్షణమైనా సరే ఎవరైతే పెళ్లి చేస్తున్నారో వాళ్ళకి చెప్పేసి మీరు విడిపోవడానికి అవకాశం ఉంది అని కనుక చెప్తే చాలా ఇలాంటి హత్యలు తగ్గుతాయి. అలాగే విడిపోవటం అనేది తప్పు కాదు అనేటువంటిది ఒకటి ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది. ఇల్లీగల్ అఫైర్ అనే పదమే దుర్మార్గపు పదం. అమ్మాయి ఇతను నచ్చలేదు, ఇంకొక అప్పట్లో ఇష్టం ఏర్పడింది, అని తప్పంటే ఎలాగా? నైతిక కోణం పట్టుకొచ్చేసి ఇష్టం మారచ్చు, మనసు మారచ్చు, అభిప్రాయాలు మారచ్చు. మారకుండా ఒకేలా ఉండటానికి అది మొద్దు కాదు కదా, మనిషి కదా. మనుషులకు ఒపీనియన్స్ చేంజ్ అవుతాయి. ఒక టైంలో ఇతని పట్ల ఇష్టం ఏర్పడింది, ఆ తర్వాత ఇతని పట్ల అయిష్టత పెరిగింది, రకరకాల కారణాలు ఉంటాయి దానికి. ఆ అమ్మాయి రీజన్స్ ఆ అమ్మాయికి ఉంటాయి. ఇంకొకటి మీద ఇష్టం షిఫ్ట్ అయింది, షిఫ్ట్ కాకూడదు అనేది తప్పు. షిఫ్ట్ అవటము అనే దాన్ని తప్పు పట్టడం అంటే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయటం, వాళ్ళ మూమెంట్స్ ని, వాళ్ళ ఆలోచనల్ని, అభిరుచుల్ని రిస్ట్రిక్ట్ చేయటం. అలా రిస్ట్రిక్ట్ చేయటం ఖచ్చితంగా వ్యక్తి స్వేచ్ఛకు భంగకరమే. కాబట్టి ఆ అమ్మాయి పద్ధతిలో అమ్మాయి వెళ్ళిపోవటాన్ని నువ్వు అప్రిషియేట్ చేసి తనతో కొనసాగదలుచుకుంటే కొనసాగవచ్చు, విడిపోదలుచుకుంటే విడిపోవచ్చు. అది ఏదైనా డైలాగ్ రూపంలో ఉండాలి తప్ప, ఎప్పుడైతే మీకు నైతిక కోణము, నీ ఓటమి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఒక అద్భుతమైన అచీవ్మెంట్, ఆ అమ్మాయి వెళ్ళిపోవటం అనేది ఒక పెద్ద బీభత్సమైన నష్టంగా భావిస్తావో, నీ పర్సనల్ క్యారెక్టర్ వైజ్ నీ పరువు అనేటువంటి ఇష్యూ ఎప్పుడైతే పట్టుకొస్తారో, ఈ పరువు అనే విషయం పట్టుకొచ్చిన తర్వాత మనిషిలో విచక్షణ అనేది చచ్చిపోతుంది. ఆ విచక్షణ చచ్చిపోయినటువంటి పరిస్థితుల్లోనే వీడు హత్య చేశాడు. కాబట్టి దీన్ని ఏదో ఒక నార్మల్ గా జరిగిన హత్యలుగా కాకుండా ఇవి అర్థం చేసుకోవడానికి సమాజం ఏం చేయాలి, సమాజానికి దీన్ని ఎలా అర్థం చేయించాలి అనే కార్యక్రమం ఈ సైకాలజిస్టులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కూడా చాలా హేళనగా మాట్లాడేస్తారు ఇలాంటి కేసులు. అంటే వీటిని రిమాండ్ కి తీసుకెళ్లే టైంలో ఎస్కార్ట్ పోలీసులు కూడా వీటితో మాట్లాడతారు కదా. ఆ మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా వీటి చేసిన దాన్ని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడచ్చు, సభాష్ బాగా చేసావు అవునా మాట్లాడతారు. వాళ్ళకున్న భావజాలం అది, వాళ్ళ బుర్రల్లో వాళ్ళకున్నటువంటి పరిమితము అని కూడా అన్ను వాళ్ళు ఎక్వైర్ చేసుకున్న జ్ఞానం అది. వాడి అభిప్రాయం ప్రకారం వీడు కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ కాకపో కూడా ఉండొచ్చు. కానీ మెజారిటీ మగవారు అలాగే ఉన్నారు, కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో వాళ్ళు వీడిని ఓదార్పు ఏం చేస్తాం గురువు, నువ్వు చేసింది కరెక్టే కానీ లీగల్ గా ఇబ్బంది కదా అని చెప్పి వాడికి మధ్యలో వాడి దగ్గర డబ్బులు లేకపోతే పేస్ట్ బ్రష్ ఏవో కొనిపెట్టి జైలుకి వెళ్ళేటప్పుడు అవన్నీ కావాలి కదా పాపం వాటికి. అటు బంధువులు ఎవరో వచ్చే వరకు, ఫ్రెండ్స్ ఎవరో వచ్చే వరకు అండ్ ఆ సౌలభ్యంలో చూడొచ్చు పోలీసు వారు. ఇలా అసలు జనాల బుర్రల్లోనే ఇలాంటి అభిప్రాయాలు మేట వేసుకుని ఉన్నాయి. అవతలాడిని గౌరవిద్దాం, పక్క మనిషి నీ భార్య అయినా నీ కొడుకైనా బుల్డోజ్ చేయటం కరెక్ట్ కాదు. ప్రతి వారికి వారి వారి అభిప్రాయాలు, వారి వారి ఇష్టాలు ఉండటానికి, ఇష్టాలు మారటానికి కూడా అవకాశం ఉంది. దాన్ని మనం ఆమోదించి తీరాలి అనేది నువ్వు బ్రాటప్ నుంచి పిల్లలకి చెబితే, నీ భార్య వేరే వాళ్ళతో వెళితే అదేదో దారుణం కాదు, నీ పరువు పోయినట్టు కాదు, నీ పట్ల ఇష్టం మారింది అని మాత్రమే అనుకో.
ఆ షిఫ్ట్ అయినటువంటి ఇష్టం ప్రకారం వారిని వెళ్ళనిచ్చి గోడ కట్టేసుకో అని చెప్పి ఎవరితో ఎలా వ్యవహరించాలో పిల్లలకి బ్రాటప్ నుంచి చెప్పగలిగితే, హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండాలో చెప్పగలిగితే ఇలాంటివి జరగవు. అందుకని దీనిలో కొంత సామాజిక బాధ్యత ఉంది, వాడి వ్యక్తిగతమైనటువంటి భ్రష్టత్వం కూడా ఉంది. ఇవన్నీ కలగలిసి ఆ అమ్మాయి ఏదో తప్పు చేసింది అని వీడు అనుకుని, ఆ సమాజం అనుకుని వీడిని పొడిచి మొత్తానికి అందరూ కలిసి ఆ అమ్మాయిని అడవిలోకి తీసుకెళ్లి కాల్చి చంపారు. వాడు ఒక్కడే క్రిమినల్ కాదు దీనిలో, వాడి చుట్టూ ఉన్న వాడి సర్కిల్, వాడికో సర్కిల్ ఉంటుంది, వాడికో ఫ్యామిలీ ఉంటుంది, వాడికో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ పొడిచి వాడిని ప్రేరేపించి దీనికి